ఒక కప్పు మిల్ మేకర్ తీసుకొని వీటిని వేడి నీళ్ళల్లో ఉప్పు వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టాలి. 4 టమాటాలు చిన్న ముక్కలు చేసుకోవాలి. గ్రేవీ కోసం ప్యాన్లో ఆయిల్ వేసి ఒక స్టార్ అనాస, 5 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 యాలకులు, 10 వెల్లుల్లి రెబ్బలు, పావు కప్పు వేరుశనగ గుళ్ళు, 1 టీ స్పూన్ నువ్వులు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకొని వేపుకొని వీటిని మిక్సీలో పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిల్ మేకర్స్ పిండుకొని లోని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కర్రీకి ఆయిల్లోని 1/2 టీ స్పూన్ జీలకర్ర, కప్పు ఉల్లిపాయలు, 7 పచ్చిమిర్చి, 4 కరివేపాకు రెబ్బలు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టీ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, రుచి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ముందుగా పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా వేసుకొని బాగా వేపుకొని మిల్ మేకర్స్ కూడా వేసుకొని అవి ములిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. కర్రీని ఒక 10 నిమిషాలు ఉడకనిస్తే వేడి వేడి మిల్ మేకర్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే. ఫుల్ వీడియో కావాలంటే కింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి చూసేయండి.